హరే కృష్ణ. ఇవాళ మనం ఒక గొప్ప విషయం, ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది యువకులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్దలకి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా నా అభిప్రాయం ఏంటంటే యువకులు మాత్రమే ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసుకొని ఆచరిస్తే భావితరాల వారు కూడా సంతోషంగా, సుఖంగా జీవించగలుగుతారనేది నా అభిప్రాయం. కనుక మీరే ఈ ఒక విషయాన్ని తెలుసుకుని ఆచరించాలి. మీతోనే మొదలవ్వాలి. కనుక ఈ విషయాలు తెలుసుకుందాం. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని వెన్నుకుంటారు. ఎవరికి వారి గోల్ ఉంటుంది. అవన్నీ మనకి నెరవేరాలంటే 4 విషయాలకి మనం లొంగకూడదు. ఆ 4 విషయాలు వలనే మనం జీవితంలో సక్సెస్ అవ్వలేమన్నమాట. ఎంతో పోరాడుతుంటాం కానీ మళ్ళీ కిందకి దిగజారిపోతుంటాం. ఆ 4 విషయాలని మనం జయించినప్పుడే మనం ఉన్నత స్థాయికి వెళ్తాం అన్నమాట. ఆ 4 విషయాలు ఇవాళ మీకు తెలియపరుస్తున్నాను. ఇది మన శుద్ధ భక్తులు, వైష్ణవులు, ఆచార్యులు, ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు మనకు తెలియపరుస్తున్నారు. వాటిలో కొన్ని విషయాలు నేను తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా వీటిని ఆచరిస్తే మీరు కూడా గొప్ప విజయవంతులు అవుతారన్నది నా యొక్క అభిప్రాయం. అయితే ఇప్పుడు మనం ఆ 4 విషయాలు తెలుసుకుందాం. మొదటిది నిద్ర, రెండవది భయం, మూడవది మైదనం, నాలుగవది ఆహారం. ఏంటి ఈ 4 పెద్ద ప్రమాదమే. మనం నిద్రకి బానిసైన సమయాన్ని వృధా చేసుకుంటాం. దానివలన మన లక్ష్యాన్ని చేరుకోం. అదేవిధంగా భయం ప్రతి విషయంలో మనకు ఉంటే మనం ఏ విషయాన్ని కూడా సాధించుకోలేం. అదేవిధంగా ఆహార విషయంలో కూడా ఈవేళ ఆహారం లేదని, సరైన ఆహారం మనకి పెట్టలేదని మనం లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటాం. వాటిని కూడా జయించాలి. అదేవిధంగా మైదనం అంటే కోరిక. అనేక రకాల కోరికలు. అది కొంతమందికి స్త్రీ పట్ల ఉండొచ్చు, కొంతమందికి రకరకాలుగా ఉండొచ్చు. దాన్ని మైదనం అంటారు, అంటే కోరిక. దీన్ని కూడా మనం బానిస అయితే మనం విజయవంతులు అవ్వలేం. దీన్ని కూడా మనం జయించాలి. ఈ 4 విషయాలు మనం జయించినప్పుడే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మనం ప్రతి విషయంలో విజయవంతులు అవ్వగలుగుతాం. కనుక మీరు గమనించండి, మీ హృదయంలో ఏవే విషయాలకు మీరు లొంగిపోతున్నారో వాటిని నిదానంగా సాధన ద్వారా వాటిని జయించండి. మీ లక్ష్యానికి మీరు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. మీరు ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. హరే కృష్ణ. ఇవాళటికి ఈ చిన్న విషయం మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. మిగతా విషయాలు తరుపడి తెలుసుకుందాం.